నమస్తే అండి. ఈరోజు తోటాకుతో ఫ్రై చేసుకుంటాము. ఫ్రై అన్న అనొచ్చు, ముద్దకూర అన్న అనొచ్చు. ముందుగా నేను మంచి నూనె తీసుకున్నాను. ఒక కట్ట అండి. మనము తెలంగాణ సైడ్ అంటే చిన్న చిన్న కట్టలు ఉంటాయి. ఒక 4, 5 అనొచ్చు. మన సైడ్ రాయలసీమ సైడ్ కాబట్టి ఒక కట్ట అండి, పెద్ద కట్ట ఒకటి తీసుకున్నాను. మంచి నూనె కొంచెం పోసి వేడైనాక ఒక వెల్లుల్లిపాయ బాగా పెద్ద సైజు తీసుకోండి. బాగా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకున్నాను. ఒక ఆనియన్ పెద్ద సైజు, టమాటాలు ఒక 2, వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం ఎండుమిరపకాయలు. ఎప్పుడు పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయ ఒకే విధంగా వాడకూడదు. అన్ని రకాలు, కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెము మిరప్పొడి అట్లా వాడాలి. ఈ తోటాకుని బాగా చిన్న సైజుగా కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న లేత కాడలతో సహా తీసుకున్నానండి. తోటాకు అన్నింటిలో కన్నా, అన్ని ఆకుకూరల కన్నా చాలా బెస్ట్ అని చెప్పాలి. దీంట్లో ఐరన్ పుష్కలంగా ఉంటుందండి. ఫైబర్ కానీ ఐరన్ కానీ మన బాడీకి కావాల్సినవన్నీ అందుతుంది. ప్రతిరోజు మన బాడీకి ఐరన్ అవసరం కదండి. ఈ తోటాకుని అన్ని ఆకుకూరల కన్నా తోటాకు చాలా బెస్ట్ అని చెప్పాలి. నేను ఎక్కువగా వారానికి 2 సార్లు అట్లా వాడుకోవచ్చు. ఈ విధంగా చిన్న చిన్నగా కాడలు లేతగా ఉంటే తీసుకుంటే మంచిదండి. కాడలతో పాటు తీసుకుంటే ఫైబర్ కూడా మనకు అందుతుంది. ముందుగానే ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఆకుకూరలు మందులు వేసి వండిస్తారు కదా, ఈ విధంగా ఒక కట్ట తీసుకున్నాము. బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీదే. దీనికి అన్ని ఆకుకూరల కంటే ఐరన్ ఎక్కువ ఉంటుందండి. దీన్ని చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు తినచ్చు. కొంచెం లేతగా దీంట్లో ఆకుకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు తక్కువ వేసుకోండి. ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు పొడి వేసి ఫ్రై చేసుకోవాలి. కాడలతో సహా మగ్గాలండి. మూత పెడితేనే మగ్గుతుంది. మనం ఆయిల్ ఎక్కువ వేసుకోలేదు కాబట్టి మూత పెడితే ఈజీగా అయిపోతుంది. అడగంటకుండా చూడండి, అడగంటకుండా వస్తుంది. ఎప్పుడు కానీ ఆయిల్ తక్కువ వేసుకోండి, హెల్త్కి మంచిది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంతమంది కందిపప్పు వేసుకుంటారు ఉడకబెట్టింది. కొంతమంది గ్యాస్ అనుకునే వాళ్ళు పెసరపప్పు వేసుకోండి. పెసరపప్పు నానబెట్టి వేసుకున్నాను. దీంట్లో పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. ఈజీగా డైజెషన్ అయిపోతుంది. దీంట్లో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. పెసరపప్పు వేసి బాగా కొంచెము కలిసే విధంగా ఫ్రై చేసుకుంటే రెడీ అండి. తోటాకు పెసరపప్పు కూర చాలా బాగుంటుందండి. రైస్లోకి ట్రై చేయండి. ఈ విధంగా ప్రాసెస్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు ఆకుకూరలు తినొచ్చు. ఈ పెసరపప్పుతో చేసుకుంటే ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.